టాలెంట్ ఎవ్వడి సొత్తు కాదు. ఎవడైనా టాలెంట్ ఉన్నోడు బాగుపడతాడు. కానీ కాకపోతే వానికి ఒక సందర్భం కావాలి, సమయం కావాలి. దానికోసం ఎంతమంది వెయిట్ చేస్తారు అనేదే పాయింట్. కానీ ఎంతమంది వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అందులో ఈ రవి ఒకడు. అంటే తనకు టాలెంట్ ఉన్నది. తను ఈ కోర్స్ ఎక్కడ చూసి నేర్చుకున్నాడంటే మీరు కూడా షాక్ అవుతారు. యూట్యూబ్లో సగం నేర్చుకున్నాడట. పైథాన్, జావా వాటికి సంబంధించిన అంటే బగింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అంటే ఏదన్నా మనం ఏదైనా సాఫ్ట్వేర్ దాంట్లో అంటే బగ్స్ ఉంటాయి కదా, దాన్ని క్లియర్ చేయడం కానీ, అవి ఎట్లా వస్తాయి, ఎట్లా సృష్టిస్తారు, కనీసం వాటిని ఎట్లా సాల్వ్ చేస్తారు అనేది సగం నేర్చుకున్నాడట, సగం యూట్యూబ్లో నేర్చుకున్నాడట. కాబట్టి కొందరు చెడిపోవడానికైనా, కొందరు బాగుపడడానికైనా ఒక యూట్యూబ్ కూడా కారణం అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ రవి దొరికిపోయినందుకు కూడా కొంతమంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, కొంతమంది సంతోషపడ్డ వాళ్ళు ఉన్నారు. సంతోషపడ్డ వాళ్ళ దాంట్లోనేమో ఫిల్మీ ఇండస్ట్రీ మొత్తం ఉన్నది. బాధపడ్డ వాళ్ళు మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే ప్రజలే, నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే తనకైతే ఇప్పటివరకు అయితే చాలామంది అయితే సపోర్ట్ చేస్తారు. నేను సపోర్ట్ చేయాలని ఏం కాదు, తనకు ఒక టాలెంట్ ఉన్నది. కాకపోతే అది ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియలేదు, గంతే తేడా. ఎందుకంటే తన గురించి కూడా కొన్ని తెలుసుకున్నా. అంటే కొన్ని వెర్షన్లు మంచివి ఉన్నాయి, కొన్ని వెర్షన్లు చెడ్డవి ఉన్నాయి. కాకపోతే తను చేసిన పని మాత్రం మంచి పనే, కాకపోతే చేసిన విధానం తప్పు. దానికోసం తను ఏం చేయాలో అనుకున్నాడు, ఫస్ట్ ఏదో సాధించాలనుకున్నాడట. కాకపోతే చివరికి చూసావా సమయం కూడా ఎలా ఆడిస్తుందో. అప్పుడు డబ్బు కోసం, డబ్బు లేక తను సాఫ్ట్వేర్ అవ్వాలనుకున్న, ఏదో అనుకున్నాడో, సంథింగ్ ఏదో అనుకున్నాడు అని తెలిసింది. కానీ ప్రాపర్ అయితే బయటికి తెలియలేదు. అయితే దానికోసం కష్టపడడానికి తనకంటూ ఎవ్వరు కనీసం ప్రోత్సహించిన వాళ్ళు కూడా లేరట. దానివల్ల తను ఒక హ్యాకర్ అయ్యి ఇప్పుడు తన దగ్గర కొన్ని వేల సినిమాలు ఉన్నాయి. అంటే తన దగ్గర 21,000 సినిమాలు ఉన్నాయట. అలాగే 1972 నుంచి 2025 మధ్యలో రిలీజ్ అయిన ప్రతి ఒక్క సినిమా, కొత్తది కావచ్చు, పాతది కావచ్చు, ఓటీటీ రావచ్చు, ఎన్ని వచ్చినా కానీ తన యొక్క ప్రతి ఒక్క కాపీ అనేది అయితే తన దగ్గర ఉన్నదని అయితే చెప్పడం అయితే జరిగిందంట. అలాగే దాంతోపాటు ప్రతి ఒక్క పోలీస్ వాళ్ళ గురించి కూడా, అంటే ప్రతి ఒక్కరి బయోడేటా కూడా వాళ్ళ దగ్గర సేకరించి పెట్టుకున్నారట. తను ఒక్కడే కాదట, తనతో పాటు ఒక పెద్ద గ్యాంగే ఉందంట. కానీ ఆ గ్యాంగ్లో ఇతను ఒక పర్సన్ మాత్రమే, ఇంకా కొంతమంది అలా ఉన్నారట. కాబట్టి మీరు కూడా సోషల్ మీడియా వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారని అది ఇదేం కాదు. కాకపోతే మనం చేసే విధానం కరెక్టే ఉండొచ్చు, కాకపోతే చేసే పద్ధతి తప్పు. కాబట్టి ఎందుకో చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తరపున నుంచి, ప్రజల తరపు నుంచి చూసుకుంటేనేమో రవి చేసింది కరెక్టు. మీడియా తరపు నుంచి కావచ్చు, సోషల్ మీడియా తరపు నుంచి కావచ్చు, ఇలా ఫిలిం నుంచి అంటే ఈ తరపు నుంచి ఇటు చూసే వాళ్ళకైతే తప్పు అనిపించవచ్చు. ఎందుకంటే అలా ఒకటి రైట్ అయినప్పుడు ఇంకోటి రాంగ్ అవ్వడం అంటే ఇదేనేమో. ఎందుకంటే తను చేసిన పని తప్పు కాబట్టి తనకు కూడా తెలుసు. కాకపోతే తను చేసిన విధానం కరెక్ట్ అని చాలామంది అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా అదే అనుకుంటారు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఈ రవి దొరకడం వల్ల ఈ పైరస్ ఆగిపోతుందా? నాకు తెలిసినంత వరకు అయితే ఆగిపోదు. ఎందుకంటే ఏ విధంగా దీన్ని ఇప్పుడు ఈ రవి కాకపోతే ఇంకోలు కాకపోతే ఇంకోలు ఖచ్చితంగా అయితే ఎవరో ఒకరైతే ఒట్టుకొస్తారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తొలగించాలంటే ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీలో కూడా మనకైతే ఖచ్చితంగా ఇప్పుడు సినిమాలు అయితే ఒక్కోటి నుంచి 50 కోట్లట. చాలామంది అసలు ఆ పైసలు ఎక్కడికి వెళ్ళొస్తాను, ఎట్లా పెట్టుబడి పెడతాను అంతగానం వాళ్ళని నమ్మి. ఇలాంటి వాళ్ళు పుట్టుకురావడానికి కారణం ఏంటంటే ఇక్కడనే బడ్జెట్ కానీ పుడుతుంది. ఎందుకంటే బడ్జెట్ తగ్గించడం, ప్రతి సినిమాకు బడ్జెట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. బడ్జెట్లు సినిమాలు తగ్గించుకుంటూ అంటే సినిమాలని తగ్గించకండి, అందులో కంటెంట్ మంచిగా ఉండాలి. కంటెంట్ మంచిగా ఉంటుంటే అందరూ వస్తారని సినిమాకి వస్తారని గ్యారంటీ కాదు. వాళ్ళు తీసిన బడ్జెట్ లోపు అంటే ప్రతి ఒక్క సామాన్యుడు చూడగలిగే విధంగా థియేటర్లో టికెట్ రేట్లు ఉన్నంత వరకు, టికెట్ రేట్లు తగ్గనంత వరకు అయితే ఇది అంతమైపోయే అవకాశం అయితే లేదు నాకు తెలిసినంత వరకు. నేను కూడా అంతం కావాలని కోరుకుంటా. కాకపోతే వీళ్ళు టికెట్ రేట్లు ఎట్లా తగ్గించారు, వాళ్ళ రెమ్యునరేషన్ ఎట్లా తగ్గించారు. కాబట్టి ఇదంతా జరగని పంచాయతీ. మనం జరిగే పంచాయతీ ఏంటంటే ఇది మంచి పని చెడ్డ పని నాకు తెలియదు, కానీ ఎవరు చేసినా వాళ్ళని అయితే పట్టుకుపోవడం మాత్రం కన్ఫర్మ్. కాకపోతే ప్రతి ఒక్కరైతే అనుకునేది ఏంటంటే ఈ రవిని మన దేశ భవిష్యత్తు కోసం దేనికన్నా మన మంచి పనులకైతే మన సినిమాలలో చాలామంది అయితే చూస్తుంటారు. ఎందుకంటే నేను ఇంతకుముందు సినిమాలో చూసిన, ప్రాపర్గా అయితే ఒక సినిమాలో అయితే చూసిన, ఆ సినిమా పేరు అయితే గుర్తుకొస్తలేదు. అందులో ఒక కరెంటు బిల్లును అయితే 0 ఉన్నదాన్నేమో 10,000 చేస్తాడు, 10,000 ఉన్నదాన్నేమో 0 చేస్తాడు. దానివల్ల ప్రభుత్వానికి ఇంత లాస్ వచ్చిందని చెప్పేసి తనైతే అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది.
తను హీరో దాని టాలెంట్ని గుర్తించి నేను దాని మంచి పనుల కోసం తనను ఉపయోగించుకుంటా అని చెప్పేసి జైలు నుంచి బయట తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకొని మంచి పనుల కోసం యూజ్ చేసుకున్నారు. ఆ విధంగా అయితే యూజ్ చేసుకుంటే అయితే దేశ భవిష్యత్తు అయితే చాలా బాగుంటుంది. ఆ విధంగా తనకు చాలా ఏజ్ ఉంది, చాలా ఎంగేజ్లోనే ఇంత కష్టపడి ఇన్ని హ్యాకర్స్ చేసిందంటే, ఇంతమంది హ్యాక్ చేసిందంటే, ఇంత మంచి టాలెంట్ ఉంది. కాకపోతే అది రాంగ్ వేలో ఉపయోగించుకుంటాను. అది గవర్నమెంట్ కూడా గుర్తించి కొంచెం మనకు దేశ భవిష్యత్తు కోసం అయితే ఉపయోగపడంగా మార్చుకుంటే బాగుంటుందని అయితే నాకు ఉద్దేశం. ఇక ప్రజల విషయానికి వస్తే మాత్రం అరెస్ట్ చేసినందుకు రవిని చాలామంది అయితే పోలీసులు అయితే తప్పంటారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇలా రేట్లు పెంచుకోవడం పోవడం వల్ల వీళ్ళు ఇలాంటి వాళ్ళు తయారవుతారు. అది కూడా వాస్తవమే. కాబట్టి మనం కూడా దేశ భవిష్యత్తును అయితే దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. ఏ విధంగా చేయాలంటే తప్పుడు మార్గాన్ని వైపు కాదు, మంచి మార్గం వైపు మనమే నడిపించాలంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే గాంధీ గారు అంటే జైలు నుండి చదువుకొని ఇలా అయిందని చాలామంది అయితే కథలలో పుస్తకాలలో మనం చూసే ఉంటాం. ఎందుకంటే ఇంత ఓల్డ్ చెప్తాను నీకు నచ్చదు అంటారు. కాబట్టి అలాగా తినడం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచి వైపు తీసుకురావాలని అయితే నా యొక్క ఉద్దేశం. మరి తీసుకురావాలని మాత్రం ఆ పోలీసులు ఇష్టం. అలాగే ప్రజలు మాత్రం అరెస్ట్ చేసినందుకు మాత్రం పోలీసుల మీద కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అవుతాను. కాకపోతే ఇప్పుడు అదే పోలీసుల మధ్య నాకు తెలిసినంత వరకు అయితే అప్పుడు ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది అయితే ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, అందరు కలిసి అయితే ఈ గ్యాంగ్ని అయితే పట్టుకోవడానికి అయితే చాలామంది అయితే డబ్బులు అయితే జమ చేసి అంటే నార్మల్గా ఈ సాఫ్ట్వేర్ డిజైనింగ్ ఉంటారు కదా, అది కోడింగ్ ఎట్లా చేసుడు అనేది దాన్ని ఇది ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, దాని ఐపీ అడ్రస్ ఏంటి అన్నీ కనుక్కోవడానికి వాళ్ళంటూ కొంత ఖర్చు పెట్టిన అమౌంట్ ఖర్చు పెట్టడం వల్ల ఎట్టకేలకైతే ఒక్క పర్సన్ అయితే బయటకు వచ్చిండ్రు రవి అనేది. ఇంకా చాలామంది ఉన్నారట. ఇంకా వాళ్ళు బయటకు వచ్చేది అనేది ఇంకా ముందైతే తెలియదు. కాబట్టి ఇది ఆగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా ఖర్చు పెడితే మాత్రం ఈ పైరసీ ఆగిపోదు. కాబట్టి ఖర్చు పెట్టే విధానంలో మీరు సినిమాలు తీసే విధానంలో దాంట్లో బడ్జెట్ తగ్గించండి. అలాగే టికెట్ల రేట్లు కొంచెం తగ్గించండి. అప్పుడు జనాలు ఆటోమేటిక్గా ఈ సినిమాలు చూడడానికి థియేటర్కి వస్తారు. అలాగే ఇలాంటి వాళ్ళు కూడా తక్కువైపోతారు. ఇక మీరే టికెట్ ఇంత తక్కువ పెట్టాక వాళ్ళే చదువుతాక ఎన్ని 100 రూపాయలకు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే చిన్న చిన్న థియేటర్లలో 100 నుంచి 150 రూపాయలు అయితే టికెట్ అయితే తీసుకుంటారు. అదే ఐమాక్స్ 3D పెద్ద సినిమాలో అయితే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ వెళ్తే మాత్రం 1000 రూపాయలు పోతున్నాయి. నలుగురు పోయంటే ఖచ్చితంగా ఒక టికెట్కి 250 ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఐమాక్స్ కానీ పెద్ద థియేటర్లో పోతే ఖచ్చితంగా పెట్టాల్సిందే. కాబట్టి అంత రేటు మేము పెట్టలేము అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తాను. ఇలాంటి వాళ్ళు పుట్టుకురావద్దంటే ఖచ్చితంగా ఎక్కడో మార్పు కాదు, ఇక్కడనే మార్పు రావాలి. ఫస్ట్ ఈ సినిమాలు తీసే దాంట్లో బడ్జెట్ తగ్గించడం, రెమ్యునేషన్ తగ్గించడం, టికెట్ల రేట్లు తగ్గించడం చేయడం మాత్రం జరిగితే మాత్రమే ఇలాంటివి తగ్గుతుంది. లేకపోతే ఇది ఎప్పటికీ తగ్గదు. నాకు తెలిసినంత వరకు నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తానని ఏం కాదు, వీళ్ళని కూడా మార్చుకోవాలని చెప్పేసి తీసుకొస్తున్నాను వీడియో. నాకు తెలిసినంత వరకు నన్ను కూడా సపోర్ట్ చేయకపోతే ఏం కాదు. అక్కడ చేయనంత మాత్రాన్ని ఇక్కడ సమాజం ఏం మారిపోదు. కాబట్టి ఫస్ట్ మనలో రావాలి మార్పు. మనలో మార్పు వచ్చినప్పుడే పక్కవాడు మారుతాడు. మనం మారకుండా పక్కవాడు మారమంటే ఎక్కడ మారడు. కాబట్టి ఖచ్చితంగా అయితే నేనైతే ఇదే విషయం చెప్పాలనుకున్నాను. అందుకే ఈ వీడియో తీసుకొచ్చిన. మీకు నచ్చితే లైక్ చేసి, నచ్చకపోతే డిస్లైక్ చేసి, ఎందుకు నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు అయితే నేను తీసుకురావాలనుకోను. కాకపోతే తినలో ఒక టాలెంట్ ఉన్నది, తను మన మంచి వైపు మనం నడుపుకోవాలని చెప్పేసి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ట్రై చేసి ఇక నా వల్ల కాదు, ఈ జోనర్ పోతే నేను సక్సెస్ కాలేను, ఇది రాంగ్ రూట్ అయినా పర్లేదు అని పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అలాంటి రూట్లు వెళ్ళొద్దనే కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి లేట్ అయినా పర్లేదు, నాకు వేజ్ అయిపోతుంది అది అయిపోతుంది అని అనుకుంటుంటారు. మీరు ప్రాపర్గా కరెక్ట్ వే అయితే మాత్రం ఎంత లేట్ అయినా కానీ మీకంటూ ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి అయితే ఖచ్చితంగా ఎదుగుతారు. ఎదగాలంటే మాత్రం ఖచ్చితంగా ఓపిక కావాలి. ఇలా తప్పుడుతో వాళ్ళు దొక్కద్దని చెప్పేసి వీడియో తీసుకురావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.